వరంగల్ ఆతిథ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ మన హోటల్స్. 1970ల వరకు వరంగల్లో పెద్ద హోటల్స్ తక్కువ, కానీ 1985లో హన్మకొండలో హోటల్ అశోక ప్రారంభంతో సీన్ మారిపోయింది. అప్పట్లో దీనిని చంద్రకర్ రెడ్డి, డాక్టర్ కె రాధిక, రవీందర్ రెడ్డి గారు స్థాపించారు. కేవలం ఒక చిన్న లాడ్జిగా మొదలై 1990 నాటికి ఇది 3 స్టార్ హోటల్ హోదా సాధించింది. అప్పట్లో ఎన్టీఆర్, పివి నరసింహారావు లాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వరంగల్ వస్తే బస చేసేది ఇక్కడే. ఇది వరంగల్ ఎలైట్ క్లాసిక్ కి సింబల్. ఇక సామాన్యుడికి, రైల్వే ప్రయాణికుడికి ఆకలి తీర్చింది మాత్రం విజయ లాడ్జ్. 1978లో స్టేషన్ రోడ్ లో ప్రారంభమైన ఈ హోటల్ తక్కువ ధరకే బస మరియు టిఫిన్ అందించేది. వరంగల్ స్టేషన్ లో దిగగానే కనిపించే మొదటి బోర్డు ఇదే. 1990ల విషయానికి వస్తే పోచం మైదాన్ సెంటర్ లో హోటల్ రత్న ఒక సంచలనం. 1990లో స్థాపించబడిన ఈ హోటల్ అద్భుతమైన సర్వీస్ తో ఫ్యామిలీలకు ఫేవరెట్ స్పాట్ గా మారింది. ఇక భోజన ప్రియుల కోసం మండి బజార్ లో ఖుర్షిద్ హోటల్ బిర్యానీ అంటే ఒక సూపర్ క్రేజ్. 90లలో రాత్రి పూట కూడా వేడి వేడి బిర్యానీ, హలీం దొరికే ఏకైక ప్లేస్ ఇదే. ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే హన్మకొండలో గౌతమి పుత్ర మెస్ మరియు ఆర్ఈసి ఎన్ఐటి దగ్గర ఉండే చిన్న చిన్న దాబాలే వారి ఆకలి తీర్చే అమ్మమ్మ ఇల్లు. లగ్జరీ అయినా, రోడ్డు పక్కన ఉండే మెస్ అయినా వరంగల్ రుచి ఎప్పటికీ అదిరిపోవాల్సిందే. మీ ఫేవరెట్ హోటల్ ఏంటి? మీ ఫేవరెట్ మెస్ ఏంటి? కామెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన మెమరీస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.